దీని గురించి ఇప్పటివరకు కూడా ప్రజల సమస్యల గురించి కానీ పార్టీలో ఎవరైనా మనం ఈ పని చేద్దామంటే దానికి సపోర్ట్ చేయకుండా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు పుష్ప సినిమాలో సునీల్ ఉంటాడు, వాడు విలనా లేకపోతే కమెడియనా? విలనే కదా. వాడు డైరెక్ట్ రేట్ చెప్తే అదే చేస్తాడు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు అనే డైరెక్షన్లో ఇవాళ మీ వాడిని బట్టలు ఇప్పి నిలబడమనంటే బట్టలు ఇప్పి నిలబెట్టిస్తున్నాడు. ఇవి ఎలా ఉంటాయంటేనమ్మా, కోతిపుండి బ్రహ్మరాక్షస్ చేయడం, గోరుతో పోయి గొడ్డలతో తీసుకురావడం అన్న వాటికి అమాయకంగా పవన్ కళ్యాణ్ నన్ను బలేసింది పర్లేదు, ఎందుకంటే నేను దాకా జీడిపప్పు పెట్టారు కాబట్టి గొర్రె చెప్తుంది అన్నమాట. నాకు జీడిపప్పు అది బాగా పెట్టారు కాబట్టి రేపు బలేసింది అని చెప్తుంది ఎక్కడైనా గొర్రె. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చెప్తాడు, నేను దాకా బాగా మేపారు కదండి అని చెప్పి నన్ను బలిచ్చుకొని పర్లేదు అని సమర్పించేసుకున్న వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంత ఉపోద్ఘాతం, ఒక సీరియస్నెస్ టువర్డ్స్ హిందూ సమాజం యొక్క మనోభావాలు. పెద్ద జీయర్ ఆడి పైన ఉంటాడు, ఆయన దగ్గర పనిచేసేవాడు పరకామణి సేవలో దొంగతనం చేస్తున్నాడు. ప్రక్షాళించాలా అక్కర్లేదా? ఖచ్చితంగా ఇది ప్రక్షాళించబడాలా అక్కర్లేదా? పాయింట్ 1. రెండోది, ఇక్కడ మీకు వచ్చేసరికల్లా ఈ పరిస్థితిలో ఈ కల్తీ లడ్డు అనే విషయంలో కల్తీ లడ్డూలో సాంచివిటీ తగ్గింది, కల్తీ జరిగింది అని మాట్లాడారా? జంతు కొవ్వు కరిగిందని మాట్లాడారా? మాకు ఫస్ట్ కల్తీ పక్క తీద్దాం. ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ అయినా కల్తీ లేకుండా ఎవడన్నా అమ్ముతున్నాడు? సామాన్లు మనం కొనుక్కొని వస్తున్నాం కదా జడ్డి వేదవాళ్ళు, అలాగే మనం సామాన్లు ఏం కొనుక్కున్నా కల్తీ లేకుండా ఉన్నాయా? సార్ అంటే బయట మార్కెట్లో నీకు కల్తీ లేకుండా ఉండాలంటే 1 కేజీ గీ కొనాలి అంటే ఆవు నెయ్యి తీసుకోవాలంటే 1500 అలా ఉంది సార్. నేను అడుగుతున్న ప్రశ్నకు ప్రజలకు తెలియాలి ఫస్ట్. మీరు ఏ సామాను కొనుక్కోండి కల్తీ లేకుండా ఉందా? ఆఖరికి మీరు తినే ఫుడ్ ఎక్కడికైనా వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొన్నా అది కల్తీ జరుగుతుందనే కదా సస్తున్నాం మనం అందరం. మిరపకాయ బజ్జీలు కూడా కండమ్లేటెడ్ ఆయిల్ వాడుతున్నాడనే కదా సస్తున్నాం మనం. అలాగే వ్యాపారం చేసేవాడు వాడు ఒక సేవా దృక్పథంతో స్వామివారికి సేవ చేస్తున్నాడా లేదా వ్యాపారం చేస్తున్నాడా స్వామివారితో? ఇది ప్రజలు ఎందుకు గ్రహించరు? వాడు ప్రాఫిట్ మోడ్యూల్ లేకుండా వాడు ఏమి అమ్మడు కదా. మనందరికీ తెలుసు ఆవు నెయ్యి మార్కెట్లో ఎంత ఉంటుంది, 2000 పైచీలకు ఉంటుంది. మా అపార్ట్మెంట్లో ఒక అతను అమ్ముతాడు జెర్సీ ఆవులు నెయ్యి తీసుకొచ్చి అమ్ముతాడు, ఆవులది 2000 అమ్ముతాడు అతను. ఇది ఎక్కడేది? ఇవన్నీ మన అందరికీ తెలుసు. ఇప్పుడు మనకి కళ్ళ ముందు విజయ డైరీ ఉంది, గవర్నమెంట్దే కదా. అది ఎందుకు సప్లై చేయదు గీ? ఇన్ని బేగాలు పోతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, మేము సేవ తత్పరత అని. హెరిటేజ్ ఎందుకు సప్లై చేయదు గీ? ఎంత గమనించండి, మీరు గమనిస్తున్నారు ప్రజలు. హెరిటేజ్ సప్లై చేయదు, ప్రభుత్వం తరఫున నడిపిస్తున్న డైరీ విజయ డైరీ సప్లై చేయదు. అమూలోడు రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి సప్లై చేసేస్తున్నాడు, అతను సప్లై చేయడు. ఏ బోలే బాబా తొక్క తోటకూరగాళ్ళు ప్రతి బిడ్లోనూ పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. ఇది గమనించిన ఎందుకు ప్రజలు? ఇప్పుడు మనం మాట్లాడుతున్న సేపు ఆ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో సిబిఐ సమర్పించింది ఎవరికి? సుప్రీంకోర్టుకి. అది అలా కంటిన్యూగా స్క్రోల్ చేయమని పైనుంచి కింద దాకా 673 పేజీలు మాట్లాడలేదు చెప్పమండి. దీంట్లో ఎక్కడైనా అడల్ట్రేషన్ అన్న పదాలు ఏదో ఫామ్ ఆయిల్ లేదంటే కలర్ కోసం ఏదో కెమికల్ ఏదో కలిపారన్నది చెప్పారు. ఇది మనకి ఎక్కడో దాకా పోక్కర్లేదు. జూబ్లీస్ దగ్గర వాటిలో ఏమంటారు, ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు చూసావా? వాటికి కలర్ కొట్టే కదా అమ్ముతాడు. తెలుసా మనకి? తెలీదా? అది చాలాసార్లు పట్టుకున్నాయి కూడా కదా. కానీ కొనుక్కోవడం ఎవడన్నా హ్యాపీడే? లేదు, ఎవరు ఆపలేదు. నేను కొన్నా, నువ్వు కొన్నావు అనుకో, 3వ కారుడు పక్కడు కొంటాడు కదా. కొంటున్నావు ఉదంతాలు మనం చూస్తున్నాం కదా. ఆడికి నువ్వు వెళ్ళి చెప్పేవానా? ఇది మాట్లాడదాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ థింగ్, ఈ కెమికల్ కలిసింది లేదంటే పామ్ ఆయిల్ కలిసింది ఎంక్వైరీ కదా. ఫ్రమ్ ద డే 1 నుంచి తిరుమల ప్రొసీజర్ మళ్ళీ చెప్తాను. ఎన్డీడీబీ రిపోర్ట్ ఫస్ట్ తీసుకుని వస్తాడు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏదైతే ఎస్ వాల్యూస్ ఉంటాయో అవి వాడు సప్లై చేసి ప్రతి లారీకే అదే ఎస్ వాల్యూస్ ఉండాలి. అది మనం తిరుమల ఎంట్రన్స్ అవుతుంటే గరుడు ఎంటర్ అవుతాం కదా, ఆర్చ్లోకి రైట్ సైడ్ ఉంటుంది, ఎవడన్నా చూసుకోండి ఫస్ట్. అక్కడ ఆ ఎస్ వాల్యూని టెస్ట్ చేసి అది ఓకే అయితేనే ఆవిడకి పంపిస్తారు, అయితే గెట్అవుట్ లారీ ఏదైనా. ఇది గత ప్రభుత్వం అంతకన్నా ఉన్న ప్రభుత్వాలు ఎన్నోసార్లు రిజెక్ట్ చేస్తూనే ఉన్నాయి వీటిని. దట్ ఈస్ ద రెగ్యులర్ ప్రొసీజర్ ఆఫ్ రెస్పెక్ట్ టు టీటీడీ. కానీ వీటిలన్నిటికీ కాంట్రడిక్షన్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాట. ఇట్ ఈస్ ఎ సీరియస్ డెవలప్మెంట్. ఇందులో మీరు ఇంకోటి గమనించండి. ఇప్పుడు ఉదాహరణకి ధర్మారెడ్డి ఈవో, సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్, కరుణాకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు టీటీడీ చైర్మన్లు ఈవోలే కదా. ఏ ఛార్జ్షీట్లు ఎక్కడ వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? గమనించాలి ఛార్జ్షీట్లో. అట్లీస్ట్ వీళ్ళ ఆయనలో తప్పు జరిగింది, ఇప్పుడు కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కదా. ఛార్జ్షీట్లో అలా ఎవరి పేర్లు లేకుండా ఎంక్వైరీలు ఎందుకు చేశారు? సరే.
ఇప్పుడు ఈ బోలే బాబా కన్నా ముందు దాని పేరేంటి, ఒక కంపెనీ పేరు ఉంది, అవును సార్. చెప్దాం అది కూడా. తెలుగుదేశం ఐలాండ్ 2018 కదా, వాడి దగ్గర ఆవులు లేవనో గేదెలు లేవనో పాలు బయట నుంచి కొనుక్కొని తయారు చేస్తాడు నూనె అని తెలిసి కూడా ఆయిల్ గీ వాడికే కాంట్రాక్ట్ ఇచ్చారు కదా మీరు. ఇవి ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అనితమ్మ గారు క్రిస్టియన్ అయినా సరే ఆవిడ హిందూ కింద కన్వర్ట్ అయిపోయింది గవర్నమెంట్ రాగానే. అలాగే మీ ఫామ్లో ఆయన ఆల్రెడీ అదే అడాప్ట్ చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోరు మీరు? అలా వైజాగ్ స్వామిని తీసుకెళ్ళి కాశీలో ములిగాడు కదా, రుద్రాక్షలు గట్రా వేసుకున్నాడు కదా, ఆ వెసులుబాటు ఉంది కదా మనకు రాజ్యాంగంలో. హిందూ కింద కన్వర్ట్ అవ్వచ్చు, హిందూ ముస్లిం కింద కన్వర్ట్ అవ్వచ్చు. తీసుకున్నాడు ఏమైనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళ్ళ ముందు ఉన్నాడు కదా, బ్యాప్టిజం తీసుకున్నాను నేను అన్నాడు, హిందూ కింద కన్వర్ట్ అయిపోయాడు కదా, కన్వర్టెడ్ హిందూ కింద. ఇప్పుడు మీకైతే నా లగ్జరీ ఉంటుందా? రాజ్యాంగం మీకేమైనా ఈ ఇటుపక్క ఉన్న వాళ్ళకే రాసామని చెప్పింది ఏంటి? ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగం, మిగిలిన ప్రజల వాడికి రాజ్యాంగం లేదని ఏమైనా రాసిందా? ఇప్పుడు ఇందులో మీరు ఎన్ని బూమెరాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? పాయింట్ 1, అరవ శ్రీధరం తెచ్చారు మన ఎత్తికి అంటే తప్పుకి ఇంకో తప్పే చేస్తారు. ఈ 2 తప్పుల మీద మాట్లాడితే 3 తప్పు చేసేస్తారు. అయితే తప్పుల మీద మేము మాట్లాడకుండా ఉండాలని నేను అనుకుంటున్నా. దాని మీద కూడా స్పందించలేదు కదా ఇంతవరకు. ఎందుకు స్పందిస్తారు? ఎవరు స్పందిస్తారు? అంటే దీని మీద మళ్ళీ ఏంటంటే వీళ్ళకి పెద్దరాయుడు తీర్పులు ఇచ్చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళే చేశారు ఇదంతా. ఇవాళ ఇంకోటి బ్లేడ్తో కోసుకొని చచ్చింది దిక్కుమాల వీడియో వచ్చింది మన దగ్గరానికి, చూసావు అది? వీడు ప్రేమ ప్రపాసి సబ్బుతో రుద్దుకోవడం, మాకు ఇవన్నీ అవసరమా? దౌర్భాగ్యం ఉంటాం. ఒక ఆడపిల్ల ముందు నేను మాట్లాడుతున్నాను అంటే దాని మీద ఏమీ చర్యలు ఉండవు.